ఇటీవల ఏరో ఇండియా 2025 జరిగింది. దీని గురించి ఆల్రెడీ మీరు డిఫెన్స్ రౌండప్‌లో చర్చించారు. కానీ దాని తర్వాత దాని ఔట్‌కమ్ వచ్చేసి నిజానికి చెప్పాలంటే మనకి చాలా అది పాజిటివ్‌గానే కనిపిస్తోంది. అదెంత పాజిటివ్ అనేది మీరే చెప్పాలి. దీంట్లో గనక మనం ఫస్ట్ న్యూస్ తీసుకున్నట్టయితే సార్ ఐఏఐ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ కంపెనీ వాళ్ళు రీసెంట్‌లీ అక్కడ ఏరో ఇండియా షోలో వాళ్ళు మాట్లాడినప్పుడు ఒక ఇండియన్ వెబ్‌సైట్‌తోని వాళ్ళు వాళ్ళ ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయో వాటిని ఇజ్రాయెల్ కంటే ఎక్కువ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టుగా వాళ్ళు చెప్పారు ఆ సీఈఓ. ఇది నిజానికి చెప్పాలంటే ఇది మేక్ ఇన్ ఇండియాకి చెప్పాలంటే ఇది వెరీ బిగ్ బూస్ట్ అనొచ్చు. దీన్ని మీరు ఏ కోణంలో చూస్తారు సార్? తప్పకుండా ఇది చాలా ఒక స్ట్రాటజికల్లీ మనకు చాలా ముఖ్యమైనటువంటి ఒక ఇష్యూ ఇది. ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర టెక్నాలజీ విపరీతంగా ఉంది. కానీ వాళ్ళ దగ్గర వాళ్ళ సైట్స్ అన్ని కూడా చాలా వల్నరబుల్ గా ఉన్నాయి. మొన్న జరిగిన యుద్ధంలో హౌతీలు కావచ్చు, మనకు హిజ్బుల్లా కావచ్చు, లేదా హమాస్ కావచ్చు, వాళ్ళ రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్ ఇండస్ట్రీ మీద కావచ్చు, వాళ్ళ చాలా స్ట్రాటజిక్ ఇష్యూస్ మీద కూడా దాడులు పడ్డాయి. అవన్నీ మిసైల్స్ వచ్చి పడ్డాయి. వాళ్ళ ఐరన్ డోమ్ కంప్లీట్ గా దాన్ని రిస్ట్రిక్ట్ చేయలేకపోయింది. కాబట్టి ఆ పరిస్థితులలో వాళ్ళకు ఆల్టర్నేట్ కావాలి. సేఫెస్ట్ ఆల్టర్నేటివ్ వాళ్ళకి భారతదేశం. ఎందుకంటే ఇజ్రాయెల్ జ్యూస్ అంటే కనుక యూరోప్ లో వాళ్ళని తిరస్కరిస్తున్నారు. అలాగే ఆఫ్రికాలో స్టెబిలిటీ లేదు, టెక్నాలజీ అబ్జార్ప్షన్ కెపాసిటీ లేదు వాళ్ళ ఎవరికి. మిగతా ఏషియన్ కంట్రీస్ చూస్తే కనుక అది వేరే పరిస్థితి ఉంది. అంతా చైనాకు ఒత్తాసు పలుకుతున్నారు. కాబట్టి వాళ్ళకి చాలా స్ట్రాటజిక్ గా భారతదేశం చాలా కీలకంగా ఉంది ఇజ్రాయెల్ కి. వాళ్ళకి కావాల్సినవన్నీ కూడాను కంప్లీట్ కాంపోనెంట్స్ మొత్తం ఫినిష్ ప్రోడక్ట్ భారతదేశం నుంచి తీసుకెళ్తే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసెంబ్లీస్, సబ్ అసెంబ్లీస్, కాంపోనెంట్స్ ఇటువంటివి ఎన్నో భారతదేశంలో తయారు చేస్తున్నారు. డైరెక్ట్ గా వాళ్లే కొన్ని ఫ్యాక్టరీస్ పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారు. తర్వాత సప్లై చైన్ అంతా కూడా భారతదేశంలో చాలా కంపెనీలకి, మన ఎస్ఎంఈస్ కి చాలా వాటికి ఇచ్చారు వాళ్ళు. వీటి వల్ల ఏమవుతుందంటే రేపటి రోజు ఇజ్రాయెల్లో వాళ్ళ ఫ్యాక్టరీస్కి ఏమైనా డ్యామేజ్ అయినా కానీ కూడా, వాళ్ళ మీద దాడుల వల్ల, ఇరాన్ అటాక్స్ తర్వాత దేంతో డ్యామేజ్ అయినా కానీ కూడా వాళ్ళ రిక్వైర్మెంట్, వాళ్ళ సప్లై చైన్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా భారతదేశానికి తీసుకెళ్లే దిశగా వాళ్ళు ఫోకస్ పెడుతున్నారు. అందుకని మనకి ఇక్కడ మనం చూసామంటే కనుక భారతదేశంలో వాళ్ళ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉన్నది. ప్లస్ ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, వాళ్ళ ఈఓ బాస్ లెవి అన్న ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఆయన మేము భారతదేశం చాలా కొంటున్నాము కానీ ఏం కొంటున్నామో మేము చెప్పము అన్నారు. ఎందుకంటే స్ట్రాటజీగా చాలా ఇంపార్టెంట్. మన దేశంలో కూడా కొన్ని శక్తులు ఉన్నాయి కదా, ఫలానా కంపెనీ నుంచి వీళ్ళు కొంటున్నారని ఆ కంపెనీ మీద దాడి చేయడం, ఆ కంపెనీని వ్యతిరేకంగా వీళ్ళు ఏదో చేయడం, ఇటువంటివి మనం చూస్తాం. మనం సుప్రీంకోర్టులో కేసులు వేయడం, అక్కడ పాలస్తీన్లను చంపడానికి భారతదేశం నుంచి వెపన్స్ వెళ్తున్నాయి కాబట్టి వీళ్ళని బ్యాన్ చేయండి, ఇజ్రాయెల్కి ఎక్స్పోర్ట్ బ్యాన్ చేయండి, ఇట్లాంటి చెత్త మన దగ్గర కూడా ఉంది. కాబట్టి ఏ కాంపోనెంట్స్ ఎవరెవరు కొంటున్నారని చెప్పలేదు. కానీ మనం కూడా వాళ్ళ దగ్గర నుంచి చాలా సిగ్నిఫికెంట్ గా కొంటున్నాం. ఏవాక్స్ ఫర్ ఇన్స్టెన్స్, మనకు నేత్ర అని చెప్పి భారతదేశంలో ఎప్పుడు మనం పెట్టుకున్నాము. కానీ గతంలో మనం ఇజ్రాయలీ ఏవాక్స్ కొనుక్కునేవాళ్ళం. ఇజ్రాయలీ ఏవాక్స్ మనం కొనాలి అని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు అప్పటి అమెరికన్ ప్రభుత్వాలు దాన్ని అడ్డుకున్నాయి. ఎందుకంటే అది అమెరికా ఇజ్రాయెల్ జాయింట్ వెంచర్స్. అది ఆ జాయింట్ వెంచర్స్ లో అమెరికా పర్మిషన్ లేనిది వాళ్ళు చేయడానికి వీల్లేదు. అందుకనే అప్పుడు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఇది ఏవాక్స్ తయారు చేసేవాళ్ళు. దాన్ని మన భారతదేశానికి అమ్మాలంటే కనుక చాలా కష్టపడ్డాం మనం. చాలా రోజుల తర్వాత మనం అమెరికాని కన్విన్స్ చేసి ఏవాక్స్ తెచ్చుకోగలిగాం. అఫ్ కోర్స్ ఇప్పుడు మనం నేత్ర పెట్టుకుంటున్నాం, కానీ మనకు ఇప్పటిదాకా ఉన్నటువంటి ఏవాక్స్ అంతా కూడా మేజర్ గా మనకంతా కూడా వీళ్ళు ఇచ్చిందే, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఇచ్చిందే. వాళ్ళు ఏవాక్స్ కి సంబంధించి కూడా భారతదేశంలో కో ప్రొడక్షన్, కో డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఈ యొక్క ఏరో ఇండియా షోలో ఇటువంటివి చాలా అంశాల గురించి మేము ఎంఓఎస్ సైన్ చేసుకున్నాము. భారతదేశంలోనే కో ప్రొడక్షన్ చేసే దిశగా మేము ప్రయత్నం చేయబోతున్నాము. ప్లస్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్నటువంటి కొత్త టెక్నాలజీస్ వల్ల ఏవైతే మనం చేంజెస్ తీసుకురావాలో అవి మేము జాయింట్ ప్రొడక్షన్ చేస్తామని కూడా ఆయన చెప్పారు. సో అందుకని ఇది చాలా సిగ్నిఫికెంట్. ఎందుకంటే ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అన్నది నిజంగా కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీలో వాళ్ళు నంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు లిటరల్ గా ఈ ప్రాంతం అంతా చూస్తే. ఇన్ఫాక్ట్ అమెరికా టెక్నాలజీకి సంబంధించిన వాటిలో కూడా వాళ్ళకంటే కూడా వీళ్ళు కొన్ని అంశాలు చాలా ముందర ఉన్నారు. జాయింట్ ప్రొడక్షన్ అది. బట్ ఎనీవే పాయింట్ ఇస్, మనకు వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ ప్రొడక్షన్ లైన్ పెట్టడం ఉన్నది. మనకు టెక్నాలజీ అబ్జార్ప్షన్, మన పిల్లలకి దానివల్ల లాభము, అలాగే మనకు ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది కదా, మన ఇండస్ట్రీ కూడా ఈ టెక్నాలజీని మనం రిఫైన్ చేసుకుని ఇండివిజువల్ కాంపోనెంట్స్ సంబంధించి కూడా మనం అబ్జర్వ్ చేసుకోగలం. అందుకని ఇది చాలా కీలకమైనటువంటి డెసిషన్ ఇది. అలాగే రీఫ్యూలర్ ప్రాజెక్ట్స్. రీఫ్యూలర్ అంటే మనకు తెలుసు, ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు తేజస్ MK2 వీటిలంతా కూడా రీఫ్యూలర్స్ ఉంటుంది. ఆకాశంలో ఎగిరినప్పుడు వాళ్ళకి ఏదో 3 గంటలు 4 గంటలు మాక్సిమం 5 గంటల కంటే వాళ్ళు ఎక్కువ ఉండలేరు. మళ్ళీ తిరిగి రావాలి, బేస్ తిరిగి రావాలి.
2 గంటలు ఎనిమిది టెరిటరీలకు వెళ్ళారంటే కనుక మళ్ళీ గంటన్నరలో తిరిగి వచ్చారు. సో అంత డీప్ పెనిట్రేషన్ చేసే కెపాసిటీ మన దగ్గర లేదు. ఆకాశం ఎగిరినప్పుడు దారిలో ఉన్నప్పుడు వాళ్ళకి రీఫ్యూలింగ్ అవసరం ఉంటుంది ఒక్కోసారి. మనం బాలకోట్లో చూసాం, ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత చాలా సేపు వాళ్ళు మన భారత ఎయిర్ స్పేస్ లో తిరిగాయి. దాని మధ్యలో మనకు ఈ రీఫ్యూలర్స్ వచ్చేసి వాళ్ళకి ఫ్యూయల్ సప్లై చేశాయి. ఫ్యూయల్ సప్లై చేసిన తర్వాత మళ్ళీ దానికి ఇంకొక 4-5 గంటలు వెళ్ళేటువంటి కెపాసిటీ వస్తుంది. అప్పుడు వెళ్ళి కొట్టారు. కాబట్టి ఇటువంటి మనకు కొన్ని అవసరాలు ఉంటాయి. ఆ రీఫ్యూలర్స్ అన్ని కూడా మనం ఇప్పుడు ఇజ్రాయెల్ మీద డిపెండ్ అయి ఉన్నాం. ఈ కంపెనీ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ దీని మీద ఇటువంటి కంపెనీస్ మీద డిపెండ్ అయి ఉన్నాం. వాళ్ళు ఇప్పుడు ఆఫర్ చేస్తున్నారు ఫ్యూచర్ లో ఇవి కూడా భారతదేశంలో తయారు చేద్దాము, ఏవాక్స్ రీఫ్యూలర్స్ 2 కూడా ఇక్కడ తయారు చేద్దాము, మీ కంపెనీస్ తోటి మనం అబ్జర్వ్ చేసుకున్నామని వాళ్ళు దీని ముందుకు వచ్చారు. ప్లస్ వాళ్ళ దగ్గర చాలా మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ మనం వాళ్ళ దగ్గర కొంటున్నాము. మనకు తెలుసు ఇజ్రాయెల్లో బరాక్ సిరీస్ వాళ్ళ చాలా ఫేమస్ సిరీస్ ఉంది. ఆ సిరీస్ యొక్క టెక్నాలజీని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. రష్యన్ టెక్నాలజీ మనం అబ్జర్వ్ చేసుకుని బ్రహ్మోస్ ఎలా చేస్తున్నాము, అలాగే ఈ బరాక్ సిరీస్ ని తీసుకొని భారతదేశంలో మనకి కో ప్రొడక్షన్, కో డెవలప్మెంట్ ఇవన్నీ కూడా వీళ్ళతోటి మనం చర్చించుకున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తే కనుక మనకు చాలా అద్భుతమైనటువంటి ఒక పార్ట్నర్షిప్ అన్నది మనం ఈ యొక్క ఏరో ఇండియా ఎగ్జిబిషన్ లో ఈ సంతకాలు అవ్వడము, ఎంఓఎల్ సంతకాలు అవ్వడము, ఇవన్నీ కూడాను మనకు ఒక బేస్ తయారు చేసి మనకు టెక్నాలజీ అబ్జార్ప్షన్, కెపాసిటీ బిల్డింగ్ వీటన్నిటి మీద కూడా మనకు చాలా అద్భుతమైనటువంటి ఈ కాంట్రాక్ట్స్ అన్ని కూడా మనకు వస్తున్నాయి. రైట్ సార్. ఇజ్రాయెల్ నుంచి మనకి నిజానికి మేక్ ఇన్ ఇండియాకి ఇజ్రాయెల్ ఎలాగా నిజానికి చెప్పాలంటే వాళ్ళు దీన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారో మీరు చెప్పారు సార్. అలాగే ఒక వెస్టర్న్ కంపెనీ కూడా రీసెంట్లీ ఒక అగ్రిమెంట్ చేసుకుంది సార్ మన ఇండియన్ పిఎస్యుతోని, బీడిఎల్తో, ఇజెక్షన్ సీట్స్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు లాస్ట్ టైం స్టూడియోలో చేస్తున్నప్పుడు మీరు దీని గురించి మాట్లాడారు. మీరు అప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకుందాం అనుకున్నాము. బట్ చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళే అఫీషియల్ అనౌన్స్ చేశారు దట్ ఏంటంటే మేము ఇండియాలో ప్లాంట్ పెడుతున్నాము ఇజెక్షన్ సీట్లదని. అండ్ చెప్పాలంటే ఇది నిజానికి మనకి దీని అంటే మామూలుగా మనం ఫైటర్ జెట్స్ అనగానే మిసైల్స్, టెక్నాలజీ, రేడార్స్ ఇవే చూస్తాం కానీ ఇజెక్షన్ సీట్స్ మీదకి ఎవరి దృష్టి వెళ్ళదు సార్. చాలా ఆ టైంలో వీళ్ళు ఈ ఎంఓయూ గురించి వీళ్ళు మాట్లాడారు. దీని ప్రాముఖ్యత ఏంటి, ఇది మనం ఏ కోణంలో చూస్తే మంచిది సార్? మనకు ఎయిర్ క్రాఫ్ట్, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ లో ఎస్పెషల్లీ ఎజెక్షన్ సీట్స్ అనేది చాలా కీలకం. ఎందుకంటే రెస్పాన్స్ టైం చాలా తక్కువ ఉంటుంది. అన్లైక్ సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్. సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఆఫ్ కోర్స్ క్రాష్ అయితే కనుక మొత్తం చనిపోతారు. కానీ దీని హిట్ రేట్ కానీ వీళ్ళ దాని ఫెయిల్యూర్ రేట్స్ కానీ చాలా తొందరగా ఉంటాయి. హై స్పీడ్ లో వెళ్తుంటాయి, హై వెలాసిటీలో వెళ్తుంటాయి. వాళ్ళ మానూవరింగ్ కూడా చాలా టఫ్ గా ఉంటుంది. వీటిలో ఎక్కడ చిన్న తేడా వచ్చినా కానీ ఇమ్మీడియట్ గా ప్లేన్ క్రాష్ అయిపోతుంది. క్రాష్ అయిపోయినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఎజెక్షన్ సీట్. ఆ ఎజెక్షన్ సీట్ బటన్ ప్రెస్ చేయగానే ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఎవరైతే పైలట్ కూర్చున్నారో ఆ పైలట్ ఎజెక్ట్ అయిపోతాడు. దాని నుంచి పైకి వచ్చేసిన తర్వాత ఆ ఫోర్స్ కింద రాకెట్ లాంటిది ఒక ఇది ఉంటుంది అనమాట. ఫోర్స్ దాని కింద ఒక ఏమంటారంటే మన ఒక కంబస్షన్ చేంబర్ ఉంటుంది. అది ఫైర్ అవుతుంది. ఫైర్ అవ్వగానే ఆ సీట్ ఎజెక్ట్ అయి పైకి వెళ్ళిపోతుంది కింద ఫోర్స్ తోటి. పైకి కొంత డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత పారాచూట్ డిప్లాయ్ అవుతుంది. పారాచూట్ డిప్లాయ్ సేఫ్ గా మెల్లిగా అతను ల్యాండ్ అవుతాడు. కాబట్టి పైలట్ తప్పించుకోవచ్చు. మనం గతంలో చూసాం, మనకంతా దాన్ని మన మిగ్గులు, MiG-21లు, అంతకంటే ముందర ఉన్నటువంటి MiG-20 ఇవన్నీ వీటిని ఫ్లయింగ్ కాఫిన్స్ అని పిలిచేవాళ్ళం. అక్కడ పైలట్ ఒకసారి దాంట్లో కూర్చున్నాడంటే కనుక ఏదైనా తేడా వచ్చిందంటే కనుక చనిపోక తప్పదు, క్రాష్ అవుతుంది, పైలట్ చనిపోయేవాడు. మన ఎన్ని వందల మంది పైలట్ చనిపోయారు మన చరిత్రలో. కాబట్టి ఈ యొక్క ఎజెక్షన్ సీట్స్ అనేవి చాలా క్రూషియల్. పైలట్ ని కాపాడుతున్నారు. ఇంజన్ పోతే పోయింది, మనకు అంత నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి మనం పోతే కనుక చాలా కష్టం. ఇన్ఫాక్ట్ అభినందన్ వర్ధమాన్ది కూడా మనం దాంట్లోనే చూడొచ్చు. ఆయన ఫ్లైట్ క్రాష్ అయినా ఆయన సీట్ ఇజెక్ట్ అవ్వడంతో ఆయన సేవ్ అయిపోయారు. కరెక్ట్, పర్ఫెక్ట్. అది ఇన్ఫాక్ట్ F-16 పైలట్ కూడా అలాగే చేశాడు. కానీ అన్ఫార్చునేట్ వాళ్ళు కొట్టి చంపేశారు అతన్ని. అభినందన్ వర్ధమాన్ కూడా ఎజెక్ట్ అవ్వడం వల్ల సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. అన్ఫార్చునేట్లీ ఆ గాలి ప్రభావం వల్ల ఆయన LOCకి దాటి అటు సైడ్ POJK సైడ్ పడిపోయారు ఆయన. సో బట్ ఎస్, ఆయన ఫిజికల్ గా అయితే బతికారు కదా మన MiG-21 క్రాష్ అయినప్పుడు. కాబట్టి అది చాలా కీలకమైంది. దాంట్లో మనకు టెక్నాలజీ మన దగ్గర లేదు భారతదేశం. మనం ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ కొంటుండేవాళ్ళం, స్పేర్ పార్ట్స్ కింద వాళ్ళ దగ్గర కొంటుండేవాళ్ళం. కాబట్టి మన దగ్గర ఎకో సిస్టమ్ తయారవ్వలేదు. సో ఇప్పుడు మార్టిన్ బేకర్ ఏ కంపెనీ ఏదైతే తయారు చేస్తుందో వీళ్ళు ఆల్రెడీ మనకు చాలా సప్లై చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనకు LCA MK1 ఫస్ట్ సిరీస్ ఏదైతే ఉందో మనకు తేజస్వి, దానికి ఆల్రెడీ 51 సీట్లు ఇచ్చేసారు వాళ్ళు ఆల్రెడీ. సెకండ్ వర్షన్ మనది MK1A నెక్స్ట్ వర్షన్, దానికి ఆల్రెడీ 108 సీట్లు మనం ఆర్డర్ ఇచ్చాము.
ఇది 83 ఎయిర్క్రాఫ్ట్స్ కి, అంటే 83 ఎయిర్క్రాఫ్ట్స్ కి 108 ఆర్డర్ ఇచ్చాము. అంటే 83 మనం కొనుక్కోం కదా, కొన్ని స్పేర్ లో పెట్టుకుంటాము, కొన్ని టెస్ట్ చేయడానికి. ఫర్ ఇన్స్టెన్స్ ఒకే ఎయిర్క్రాఫ్ట్ లో పెట్టారు, నిజంగా ట్రైనింగ్ చేసేటప్పుడు ఇది ఎజెక్ట్ అవుతుందో లేదో కూడా చెక్ చేయాలి కదా మనం. అది చేసినప్పుడు ఏదైనా డ్యామేజ్ అవ్వచ్చు, సో ఇంకోటి రీప్లేస్మెంట్ కావాలి. అందుకని ఒక బఫర్ పెట్టుకున్నాము. 108 ఎజెక్షన్ సీట్స్ అడిగితే దాంట్లో రమారమి 40% మనకు ఆల్రెడీ ఇచ్చేశారు. 2028 లోపు మొత్తం ఇచ్చేస్తామన్నారు. ప్లస్ మన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా, మన ఆన్కా కావచ్చు, అడ్వాన్స్డ్ మల్టీ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే మనం రాబోతుందో, తర్వాత ఫ్యూచర్ జనరేషన్ మనకి ఏవైతే రాబోతున్నాయో దాంట్లో పెట్టడానికి కూడా డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ఈ యొక్క ఎజెక్టబుల్ సీట్స్ వస్తున్నాయి. ఎందుకంటే మనకు ఆన్కా ఇవన్నీ వచ్చేసరికి కాక్పిట్ సైజ్ డిఫరెంట్ గా ఉండబోతుంది. కొన్నిట్లో ట్విన్ సీటర్స్ రావాలి, అదే సీట్ వెనకాల పెట్టడానికి వీల్లేదు, అక్కడ ఉన్నటువంటి స్పేస్ డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి ఈ డిఫరెంట్ వర్షన్స్ అన్ని కూడా వాళ్ళు గతంలో బయట నుంచి సప్లై చేసేవాళ్ళు, ఇప్పుడు భారతదేశంలో కో ప్రొడక్షన్ చేయడానికి సిద్ధపడ్డారు. సో అందుకని ఇది చాలా కీలకమైనది. అఫ్ కోర్స్ వాళ్ళు ఇంకా బెంగళూరులో వాళ్ళు ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్మెంట్ పెట్టారు. వాళ్ళు 2025 నుంచి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మొదలు పెడుతున్నారు. ఇప్పుడు మనం ఒక ట్రెండ్ చూస్తున్నాం. మనం చాలా కంపెనీలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళకు ఆర్డర్స్ లేకపోయినా కానీ కూడా భారతదేశంలో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సెఫ్రాన్ ఫర్ ఇన్స్టెన్స్ మనం చూసాము. అఫ్ కోర్స్ సెఫ్రాన్ కొన్ని కొంటున్నాం మనం, బట్ పెద్ద కాంట్రాక్ట్స్ మన దగ్గర నుంచి ఏం రావట్లేదు. జీఈకి వెళ్ళాం కాబట్టి, తేజస్ కి, ఎంకాకి సంబంధించి మనం జీఈ చూస్తున్నాం కాబట్టి వాళ్ళకు అంతా మనకు మేజర్ ఆర్డర్స్ వాళ్ళకి ఇవ్వలేదు. అయినా వాళ్ళు భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టారు. అలాగే ఇందాక మనం చూసాం, మనకు ఇజ్రాయలీ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ చూసాం. చాలా కంపెనీలు భారతదేశంలో వాళ్ళ ప్రొడక్షన్ లైన్స్ పెట్టుకుంటున్నారు. భారతదేశం మన డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళ దగ్గర కొనుక్కుంటే మంచిదే, కొనుక్కోకపోయినా కానీ కూడా వాళ్ళ ఇంటర్నేషనల్ క్లయింట్స్ కి వాళ్ళు సప్లై చేసుకోవడం కూడా ఇక్కడ పెట్టుకుంటున్నారు. కాబట్టి మార్టిన్ బేకర్ ఇక్కడ బెంగళూరులో ఈ సంవత్సరం నుంచి ఆపరేషన్ లో అవబోతోంది. దీన్ని వాళ్ళు బహుశా అక్కడ వచ్చే ప్రొడక్షన్ ని ఇతరత్ర దేశాలు కూడా అమ్మొచ్చు. మేబీ ఆఫ్రికన్ దేశాలు, యూరోపియన్, దెన్ సౌత్ ఈస్ట్ ఏషియా, చాలా దేశాలు కూడా సప్లై చేయొచ్చు ఇక్కడ నుంచి. కాబట్టి ఒక ఎకో సిస్టమ్ మన దేశంలో తయారవుతోంది. ఇది మన ఫోర్సెస్ కూడా ఒక ఎంకరేజ్మెంట్. రేపు రాబోయేటువంటి ఎన్నో ప్రాజెక్ట్స్ లో వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు. మేబీ కో ప్రొడక్షన్ ఉండొచ్చు, మేబీ టెక్నాలజీ మాకు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి మనం ఇన్సిస్ట్ చేయొచ్చు. అవన్నీ కాకుండా మేము మీ దేశంలో చేస్తున్నాం కాబట్టి, మీ కంట్రోల్లో ఉంటాం కాబట్టి మాకు ఆర్డర్స్ ఇవ్వండి అని కూడా వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ఒక ఆప్షన్ మన ఫోర్సెస్ కి ఇచ్చారు వాళ్ళు. అందుకని ఏరో ఇండియా షోలో జరిగినటువంటి అగ్రిమెంట్స్, ఎంఓయూస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కీలకమైనవి మాత్రమే మనం తీసుకొస్తున్నాము. దాంట్లో మార్టిన్ బేకర్ యొక్క ఎంఓయూ ఏదైతే ఉందో చాలా కీలకమైనది. మనకు అన్ఫార్చునేట్ గా ఆ టెక్నాలజీ మన దగ్గర లేదు. గత ప్రభుత్వాలన్నీ ఓన్లీ కాంట్రాక్చువల్ గా చూసే. మన దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ప్రపంచంలో ఏదైనా నంబర్ 1 ఆర్ నంబర్ 2 స్థానంలో ఇంపోర్టర్, లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ డిఫెన్స్ గా మన దేశం ఉండేది. ఇవన్నీ మన దేశంలో తయారు చేయించడం, మన దేశంలో టెక్నాలజీ డెవలప్ చేసుకోవడం అన్నది ఆ దృష్టి గత ప్రభుత్వాలు చేయలేదు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఆత్మ నిర్భర భారత్ అన్నటువంటి ఒక అంబ్రెల్లా, దాని కింద గొడుగు కింద మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా రెండు ఇచ్చారు, ఆప్షన్ ఇచ్చారు. సో వీళ్ళు వచ్చి ఇక్కడ మేక్ ఇన్ ఇండియా దృష్ట్యా టెక్నాలజీ వాళ్ళదే, వాళ్ళ కంపెనీలో పెట్టుకుంటారు. జాయింట్ వెంచర్స్ అయినా ఉండొచ్చు, లేదా వాళ్ళు ఇండిపెండెంట్ గానే చేసుకోవచ్చు. అలాగే మేడ్ ఇన్ ఇండియా, కంప్లీట్ టెక్నాలజీ మన వాళ్ళే తయారు చేసుకునే దిశగా కొన్ని ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడాను ఎకో సిస్టమ్ లాస్ట్ 6-7 సంవత్సరాల్లో చాలా మార్పు చూస్తున్నాం మన డిఫెన్స్ ఇండస్ట్రీలో. మార్టిన్ బేకర్ లాంటి కంపెనీ కూడా మన దేశం రావడం అనేది మనం చాలా శుభసూచకం. అది వాడు స్వాగతిస్తాం. రైట్ సార్, నిజంగానే మీరు అన్నట్టుగా ఏరో ఇండియాలో చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ వచ్చాయి సార్. అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఎంఓయూస్ అవుతూ వచ్చాయి. మనం మామూలుగా చూసుకున్నట్టయితే సార్, ఎంఓయూస్ అనేది చాలా మటుకు మీరు కూడా చూసే ఉంటారు. చాలా ఒక ఇండియన్ కంపెనీ, ఒక ఫారిన్ కంపెనీ మధ్య ఎంఓయూస్ అవుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఒక ఇండియన్ గవర్నమెంట్ కంపెనీ చాలా ఇండియన్ ప్రైవేట్ కంపెనీస్ మధ్య అయ్యాయి. ఆ ఇండియన్ గవర్నమెంట్ కంపెనీ ఏంటంటే యంత్రా ఇండియా లిమిటెడ్, YIL. ఇది సుమారుగా 4-5 కంపెనీస్తో ఎంఓయూస్ చేసుకుంది సార్. అదానీ డిఫెన్స్, L&T, టాటా అండ్ VEM అలాంగ్ విత్ DRDO. అంటే ఇది మామూలుగా చెప్పాలంటే ఇంతకు ముందు మీరు కవర్ చేసిన 2 న్యూస్ల కంటే కూడా నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ YIL ఉన్నది ఈ కంపెనీస్ తయారు చేసే వాటిల్లో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? మనకు ఆర్డినెన్స్ బోర్డ్ ఏదైతే గతంలో ఉండిందో దాన్ని డివైడ్ చేసేసి సపరేట్ కంపెనీలుగా పెట్టిన విషయం మనం డిఫెన్స్ రౌండప్ లో గతంలో కూడా చర్చించుకున్నాం మనం. అవును సార్. వాటిల్లో ఈ బేసిక్ అమ్యూనిషన్ తయారు చేసేటువంటి కంపెనీ యంత్రా ఇండియా లిమిటెడ్ అన్న పేరిట వాళ్ళు వాళ్ళకి బాధ్యతలు ఇచ్చారు. అంటే వీళ్ళకి గతంలో మనకు బేసిక్ అమ్యూనిషన్, మనకు ఫర్ ఇన్స్టెన్స్ ట్యాంకుల్లో వాడే షెల్స్ కావచ్చు, లేదా షోల్డర్ హెల్డ్ మిసైల్ ఫైర్ చేసేటువంటి కావచ్చు, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ కానీ, యాంటీ ట్యాంక్ మిసైల్స్ కానీ,
లేదా ఇటువంటి బేసిక్ మిసైల్స్, బేసిక్ అమ్యూనిషన్ ఏదైతే ఉంటుందో, షెల్స్, ఇవన్నీ కూడా మన కొన్ని గన్స్ ఉన్నాయి, టోడ్ గన్స్ కావచ్చు, లేదా ఫిక్స్డ్ గన్స్ కావచ్చు, మన దగ్గర ఫీల్డ్ గన్స్ ఉంటాయి కదా, వాటికి కావాల్సిన అమ్యూనిషన్ కావచ్చు, ఇవంతా కూడా ఇది తయారు చేసేది. అఫ్ కోర్స్ మనకున్న టెక్నాలజీ తోటి, మనకున్నటువంటి దీంతో చేసేవాళ్ళం. ఇప్పుడు డిఫెన్స్ రంగంలో చాలా కంపెనీలు వచ్చినాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు అదానీ డిఫెన్స్ కావచ్చు, టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ కావచ్చు, L&T, BEM, ఇటువంటి ఎన్నో కంపెనీలు ప్రైవేట్ గా కూడా ఇప్పుడు అమ్యూనిషన్ తయారు చేయడం మొదలు పెడుతున్నారు. పైపెచ్చు ఈ కంపెనీ, ప్రైవేట్ కంపెనీలు వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేదు కదా, ఇంటర్నేషనల్లీ ఎవరితోటో వాళ్ళు జాయింట్ వెంచర్ పెట్టుకున్నారు, లేదా టెక్నాలజీ అబ్జార్ప్షన్ కి ఆ కంపెనీస్ తోటి వీళ్ళు ఒక విధమైనటువంటి టెక్నాలజీ కన్సల్టెన్సీ కాంట్రాక్ట్స్ పెట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు మన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, DPSU, డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అయినటువంటి యంత్ర ఇండియా తోటి వాళ్ళు MOU చేసుకున్నారు మన బెంగళూరు ఏరో ఇండియా షోలో. దీనివల్ల ఏమవుతుందంటే బోత్ వేస్ మనకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే మన ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎక్స్పర్టీస్ కూడా యంత్రాకు వెళ్ళొచ్చు, అలాగే యంత్రాలో ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పర్టీస్ ఈ ప్రైవేట్ కంపెనీలకు ఇస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే బర్డెన్ తగ్గిపోతుంది. ఈ రోజు యంత్ర ఒక్కటే చేయాలి అన్నటువంటి పరిస్థితి కాకుండా ఈ యొక్క అమ్యూనిషన్ రిక్వైర్మెంట్ అనేది ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పబ్లిక్ ప్రైవేట్ కంపెనీల యొక్క కోఆర్డినేషన్, కోఆపరేషన్ తోటి మొదలవుతుంది. ఈరోజు చూసామంటే కనుక కళ్యాణి లాంటి కంపెనీ నుంచి అమెరికా కొంటోంది, బేసిక్ అమ్యూనిషన్ కొంటోంది. ఎందుకు? బైడెన్ ప్రభుత్వంలో వాళ్ళు మొత్తం ఈ యొక్క స్టాక్ పైల్ అంతా, ఇంక్లూడింగ్ వాళ్ళ స్ట్రాటజిక్ స్టాక్ పైల్ కూడా యుక్రెయిన్కి ఇచ్చారు. దాంతో మనం వాళ్ళ స్టాక్ పైల్స్ కూడా చాలా గణనీయంగా దెబ్బతిన్నాయి. ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నింపే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అలాగే మనకు యూరోప్ లో కూడా ఇది చాలా షార్టేజ్ ఉంది. కాబట్టి మనకు ఏదో యంత్రం ఒకటి చేస్తే మనకు సరిపోదు, దానికి పెద్ద ఎకో సిస్టమ్ కావాలి. మనకు ఆత్మనిర్భరత మన దేశంలోనే ఉండాలి. మన ఫోర్సెస్ కి కనీసం అంటే 15 రోజుల నుంచి 20 రోజుల వరకు అమ్యూనిషన్ రెడీగా ఉండాలి మన దగ్గర. ప్లస్ ప్రభుత్వం ఏం చేసిందంటే మన బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రెండు డిఫెన్స్, దీనికి సంబంధించిన డిఫెన్స్ కంపెనీలకు కూడా టార్గెట్స్ పెట్టారు. మీరు ఎక్స్పోర్ట్ మార్కెట్ ని డెవలప్ చేయండి, కొత్త క్లయింటైల్ తీసుకురండి, ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తుంది. క్రమేపీ ఒక దశకం తర్వాత 10, 15 years, 20 years లోపు మనం ఇంటర్నేషనల్లీ ఒక స్ట్రాంగ్ డిఫెన్స్ ప్లేయర్ గా తయారవ్వాలి అనేది భారత ప్రభుత్వం యొక్క ఆలోచన దృక్పథం. ఆల్రెడీ 20 నుంచి 30 వేల కోట్ల రేంజ్ లో మనం ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. టార్గెట్ ఏంటంటే రాబోయే 2 సంవత్సరాల్లో 50 వేల కోట్లు దాటాలి. రైట్, 10 ఏళ్ల తర్వాత 2,75,000 crores దాటాలి. ఇది టార్గెట్ పెట్టుకుంది ప్రభుత్వం. కాబట్టి వీళ్ళందరికీ కూడా యంత్ర కావచ్చు, లేదా మన ప్రైవేట్ రంగ సంస్థలో ఉన్నటువంటి కావచ్చు, ఇతరత్ర మనకు ఆర్డినెన్స్ బోర్డు నుంచి విడిపోయినటువంటి కంపెనీలు కావచ్చు, వీళ్ళందరి మీద కూడా ప్రభుత్వం క్లియర్ కట్ గా మీరు కమర్షియల్లీ వయబుల్, మీరు మా మీద ఆధారపడకుండా మీరే లాభాలు ఆర్జించాలి, టెక్నాలజీ మీ దగ్గర ఉండాలి, టెక్నాలజీ అబ్జర్వ్ చేసుకోవాలి, ప్లస్ ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా మీరు కేటర్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. వీళ్ళందరూ టార్గెట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ ఆ దిశగా పనిచేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కోఆర్డినేషన్, ఈ యొక్క ఇంటర్నల్ MOU అన్నది కూడా చాలా కీలకమైంది. టెక్నాలజీ బోత్ సైడ్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. దానివల్ల మనకు రాబోయే రోజుల్లో క్వాలిటీ అమ్యూనిషన్, అష్యూర్డ్ అమ్యూనిషన్, దానిలో క్వాలిటీ ఉంటుంది, అలాగే మన దగ్గర గ్యారంటీగా మన దగ్గర వీళ్ళు తయారు చేయగలరు అన్నటువంటి ఒకరి దగ్గర దెబ్బతిన్నా ఇంకో దగ్గర నుంచి వస్తున్నాం. ఒక దగ్గర సప్లై చైన్ ఏమైనా కట్ అయినా కానీ కూడా ఇంకో దగ్గర మనకు రావచ్చు. అట్లా మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నాం మనం. ఇది బేస్ తయారు చేసుకుంటున్నాం. రేపటి రోజు చైనా తోటో పాకిస్తాన్ తోటో ఎవరితో యుద్ధం వస్తే కనుక, అఫ్కోర్స్ పాకిస్తాన్తో యుద్ధం రాదు, పాకిస్తాన్తో యుద్ధం వచ్చినా అది చైనా వల్లనే వస్తుంది. కాబట్టి చైనా తోటి మనకి యుద్ధం, ఎవరితోటి కాదు. చైనాతో యుద్ధం వచ్చినప్పుడు దానికి ఎకో సిస్టమ్ అని తయారు చేసి పెట్టుకుంటున్నాం. గతంలో మనకు తెలుసు C&AG ఇచ్చిన రిపోర్ట్, మన మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అప్పుడు వారం రోజుల కంటే ఎక్కువ మీరు ఫైట్ చేయలేరు అని చెప్పారు వాళ్ళు. మన దగ్గర అమ్యూనిషన్ కూడా లేదు. కాబట్టి ఇటువంటి ఎకో సిస్టమ్ తయారైందంటే రేపు నిజంగా యుద్ధం వస్తే కనుక, మనం చూసాం రష్యా యుక్రెయిన్ యుద్ధం 3 సంవత్సరాల నుంచి నడుస్తుంది. హమాస్ యుద్ధం ఎన్ని రోజులు నడిచింది? యుక్రెయిన్ యుద్ధానికి కావాల్సిన బేసిక్ అమ్యూనిషన్ యూకేను, తర్వాత ఈ నేటో, వీళ్ళందరూ పాకిస్తాన్ లాంటి దేశాల నుంచి కోరుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి మన దగ్గర కూడా భారతదేశం నుంచి కూడా కొన్నారు వాళ్ళు, చాలా అమ్యూనిషన్ కొన్నారు వాళ్ళు యుక్రెయిన్ సప్లై చేయడానికి. కాబట్టి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సంవత్సరాలు యుద్ధం చేయాలన్నప్పుడు మనకి ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఒకవేళ మన శత్రువు కనుక ఇటువంటి యంత్రాలు ఇండియా మాత్రమే చేస్తుంది అంటే వాళ్ళని టార్గెట్ చేస్తే పరిస్థితి ఏంటి మంది. అందుకని మనం ఈ యొక్క ఎకో సిస్టమ్ తయారు చేసే దిశగా ఇది MOUs సంతకాలు అయినాయి. కాబట్టి అద్భుతమైనటువంటి ఈ నిర్ణయాలు మోదీ ప్రభుత్వం తీసుకుంటుంది. వాళ్ళని, ఈ ఇండస్ట్రీ యొక్క MOUs ని, వీళ్ళందరినీ కూడా మనం అభినందిస్తాం.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.